హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసమే ఒక సరికొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఆ పథకం ఏంటి, దీనివల్ల మహిళలకు కలిగే ప్రయోజనం ఏంటి, ఈ పథకాని కోసం మనం ఎలా అప్లై చేసుకోవాలి, దాని పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోస్లో షేర్ చేస్తాను. మీరు మన ఛానల్లో కంటెంట్ మొత్తం చూడండి. మీకు కనుక మన ఛానల్లో కంటెంట్ కనుక యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేసిన పథకాలలో లేడీస్కి అయితే ఒకే ఒక్క స్కీమ్ ఉంది, అదే సుకన్య సమృద్ధి యోజన. కానీ ఇది కేవలం 10 ఏళ్లలోపు పిల్లల వరకు మాత్రమే అర్హత ఉంటుంది దీనికి. ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకైతే పీపీఎఫ్, ఇంకా సీనియర్ సిటిజన్స్ కోసం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, ఇలా ప్రతి ఒక్కరి కోసం అయితే ఒక పథకం అయితే కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. సేమ్ అదే ఇన్స్పిరేషన్తో మహిళలకు కూడా ఒక కొత్త స్కీమ్ని తీసుకురావాలి అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అయితే ఈ కొత్త స్కీమ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కొత్త స్కీమ్ పేరే, ఇది జస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీరు ఒకసారి మాత్రమే పెట్టుబడి పెడతారు, మీకు అమౌంట్ మాత్రం వడ్డీతో కలిపి వస్తుంది. అది ఎలా అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఆ పథకం పేరు వచ్చేసి మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ అనమాట. ఈ పథకంలో మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్లో మీరు జాయిన్ అయ్యి మీరు 1 lakh కనుక అందులో డిపాజిట్ చేస్తే మీకు కరెక్ట్గా సంవత్సరానికి 7.50% అయితే వడ్డీ వస్తుంది. ఇంత 7.50% వడ్డీ అయితే మీకు ఎటువంటి బ్యాంకు కూడా ఇప్పుడు ప్రొవైడ్ చేయడం లేదు. అండ్ ఎస్బీఐలో వచ్చేసి నార్మల్ సేవింగ్ స్కీమ్స్కి 6.80% మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంది. ఇంకా సీనియర్ సిటిజన్స్కి అయితే 7.30% అయితే వడ్డీ రేట్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకున్నట్లయితే నార్మల్ పీపుల్కి ఏమో 7% ఇంట్రెస్ట్ రేట్ ఉంది. ఇంకా సీనియర్ సిటిజన్కి వచ్చేసి 7.50% అయితే ఇంట్రెస్ట్ రేట్ ఉంది. బట్ ఈ స్కీమ్లో జస్ట్ మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు, మీకు 1 year తిరిగేసరికి 7.50% వడ్డీ అయితే యాడ్ చేసి మీకైతే అమౌంట్ రిటర్న్ చేయడం జరుగుతుంది. అంటే మీరు 2 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మీకు 1 year తర్వాత ఆ 2 lakhsకి 32,044 రూపీస్ వడ్డీ అయితే వస్తుంది. అదే మీరు 1 lakh కనుక మీరు ఈ స్కీమ్లో డిపాజిట్ చేస్తే మీకు వడ్డీ వచ్చేసి 16,022 రూపీస్ అయితే వడ్డీ వస్తుంది. సంవత్సరానికి 16,000 రూపాయల వడ్డీ ఇస్తుందండి మీకు ఈ స్కీమ్ ద్వారా. సో ఫ్రెండ్స్, మీరు దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే జస్ట్ మీకు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒక అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అయితే ఉంటుంది. ఆ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇంకా మీ ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు డిపాజిట్ అమౌంట్ తీసుకొని ఈ కేవైసీ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని ఏదైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి. అకౌంట్ ఓపెన్ చేసి ఈ స్కీమ్లో అయితే మీరు జాయిన్ అవ్వాలి. ఏం స్కీమ్ అండి? మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్. ఈ స్కీమ్లో కనుక మీరు జాయిన్ అయ్యి మీరు తీసుకెళ్ళిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మీరు అక్కడ పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తే మీకు 1 year తర్వాత మీరు 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇస్తే 1,16,022 రూపాయలు అయితే మీకు తిరిగిస్తారండి. మీరు 2,00,000 రూపాయలు కనుక ఈ స్కీమ్లో డిపాజిట్ చేసి జస్ట్ 1 year తర్వాత మీరు విత్డ్రా చేసుకుంటే మీకు ఈ 2 lakhsకి 2,32,044 రూపీస్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మహిళలకు కల్పించిన ఈ గొప్ప అవకాశాన్ని అయితే మీరందరూ ఉపయోగించుకోవాలి. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.